పోలింగ్ స్టేషన్లోకి సెల్ ఫోన్ ఓటు వేస్తూ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ ఆరాధిస్తున్న అధికారులు. ఎక్కడ జరిగింది ఇది? జగిత్యాల పట్టణంలోని కిలాగడ్డలో గల 214 బూత్లో ఓ యువకుడు పోలింగ్ స్టేషన్లోకి సెల్ ఫోన్ తీసుకెళ్లాడు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్కు ఓటు వేస్తూ ఫోటోలు తీసి ఆల్ ది బెస్ట్ అంటూ సోషల్ మీడియాలో వాటిని అప్లోడ్ చేశాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు ఆరా తీశారు. ఫోటోలు తీసిన వ్యక్తి జగిత్యాలకు చెందిన ఎండి సమీరుద్దీన్గా గుర్తించారు. బాగుంది ఇది. సమీరుద్దీన్ ధర్మపురి అరవింద్కు ఓటు వేస్తూ ఫోటోలు తీసినట్ట. బీజేపీకి అసలు మైనార్టీస్ ఓటే వేయరు, అసలు ఈ ముస్లిమ్స్ బీజేపీ వ్యతిరేకులం అని కదా మొత్తం ఉన్నది. ఈయనేమో సమీర్ అంటే ఆయన పేరు సమీరుద్దీన్ ధర్మపురి అరవింద్కు ఓటేస్తూ నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థికి ఓటేస్తూ తీసి దాన్ని ఆయన మళ్ళీ ఫోటో తీసుకుని ఆల్ ద బెస్ట్ అని పెట్టినాడు. వాళ్ళు సెల్ ఫోన్ తీసుకుపోతుంటే వీళ్ళు పోలింగ్ ఆఫీసర్లు ఏం చేసిందో తెలియదు, కానీ వాళ్ళ విచిత్రంగా కనిపిస్తుంది. మండలం ఊరినది ఇబ్రాహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామంలో ఓ యువకుడు పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి సెల్ఫీ దిగుతుండగా వెబ్ కెమెరాతో గుర్తించిన అధికారులు ఇది వేరే కేసు, మళ్ళీ ఈ కేసు వేరు. సోమవారం వైరల్ కావడంతో అధికారులు ఆరాధీశారు. ఫోటోలు తీసిన వ్యక్తి జగిత్యాలకు చెందిన సమీరుద్దీన్గా గుర్తించారు. కానీ మంచిగానే ఉంది. ఫోటోలు తీసినంట, ఆ ఫోటోను ఆల్రెడీ వైరల్ చేసినట్ట సమీరుద్దీన్ ప్లస్ ధర్మపురి అరవింద్కు ఓటేయడం. అసలు సెల్ ఫోన్లు తీసుకపోతే చెక్ చేయరు, కానీ సెల్ ఫోన్ తీసుకపోదు లోపలికి పోలింగ్ బూత్లోకి. మరి ఇప్పుడు ఈయన మీద ఎట్లాంటి కేసు బుక్ అయితే తెలియదు. ఖచ్చితంగా కేసు బుక్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ పోయింది. ఒక్కొక్కసారి ఇట్లా చేయడం వల్ల ఆ ఓటు చెల్లుబాటు కాకుండా పోతుంది. గుర్తిస్తారు కదా, సీరియల్ నెంబర్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ ఓటు చెల్లుబాటు కాకుండా కూడా చేయొచ్చు. ఎక్కడో జరిగింది, ఎక్కడో దేశంలో ఇట్లాంటి ఇన్సిడెంట్. ఆ ఓటు చెల్లుబాటు కాకుండా ఓటు తీసేస్తారు. ఆ ఓటు ఎవరికైనా పడదు. ఈయన ఆల్రెడీ ఓపెన్ ఓటు ఎవరికి ఇచ్చినామని చెప్పడమే నేరం. ఓటు ఎవరికి ఇచ్చినామని చెప్పడం నేరం. అట్లాంటిది ఒకటేసారి ప్రూఫ్లతో బయటపెట్టింది కాబట్టి ఈ ఓటు తెలుతుందో లేదో నెక్స్ట్ తెలుస్తుంది. కాకపోతే మరి సెల్ ఫోన్తోన లోపలికి పోయి ఫోటోలు తీయడం అంతా విచిత్రంగా ఉంది వార్త. ఇది సమీరుద్దీన్ ధర్మపురి అరవింద్కు ఓటు వేయడం బీజేపీ అభ్యర్థికి ఇదంతా కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే మారింది. యాక్చువల్గా ముస్లిమ్స్ అంతా కూడా కాంగ్రెస్కు వన్ సైడ్ ఓటింగ్ అవుతుంది. ఆ మైనారిటీస్ మొత్తం అసౌద్దీన్ ఓవైసీ ఏం చెప్తే అదే వింటారు. మనకు దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది? అసౌద్దీన్ ఓవైసీ చెప్తే నాకు తెలిసి ఓల్డ్ సిటీ మాత్రమే వింటారు. బయట రూరల్లో ఉండే ముస్లిమ్స్కు అసౌద్దీన్కి ఏం సంబంధం లేదు, ఏం లింకు లేదని అర్థమవుతుంది. ఓలా అసౌద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ ఓటని పిలిపించింది కదా, అది అందరూ పాటిస్తే, ముస్లిం సోదరులు అందరూ పాటిస్తే ఈ సమీరుద్దీన్ ఇక్కడ ఓటేసేవాడు కాదు, ఇది అంతా జరిగేది కాదు, ఈ వార్త కూడా వచ్చేది కాదు. అసౌద్దీన్ చెప్పింది ఎవరు పాటించారో ఎవరి పైన వాళ్ళదే అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే సమీరుద్దీన్ ధర్మపురి అరవింద్కు ఓటేసినారు. ఈ లెక్కను చూస్తే మరి ఇంకా ఎంతమంది సమీరుద్దీన్లు బీజేపీకి ఓటేసినారో అట్లా కూడా ఉండొచ్చు, అట్లా కూడా జరగవచ్చు. ఎంతమంది బీఆర్ఎస్కి ఓటేసినారో అది కూడా జరిగి ఉండొచ్చు.